గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి గిన్నె కొన్నావా? చిచి, అలాంటి చండాల పని నేను జీవితంలో చేయను. సినిమా హాల్లో అందరూ వదిలేసిన ఖర్చీపులు 200 పోగు చేసి స్టీల్ సామాన్ వాడికి ఇచ్చి సంపాదించాను. వెరీ గుడ్. అవును, గిన్నె తీసుకుని బయలుదేరా బెగ్గింగ్ కూడా మొదలు పెట్టావా? చా, ఆయిల్ తిని 6 నెలలైంది. బాడీలో ఆయిల్ శాతం కొంచెం తగ్గింది. అందుకని ఓ 20 పైసలు పెట్టి నూనె కొనుక్కుందామని వెళ్తున్నాను. ఏంటి 20 పైసలు ఖర్చు పెట్టి నూనె కొంటావా? లేకపోతే ఈ దేశంలో ఫ్రీగా ఎవడిస్తాడరా? వంగా చెప్తాను. ఏ మేదెక్తావా? కాదు, ఐడియా చెప్తాను. అమ్మ నా ముద్దుల స్టాంపు, నీది బుర్ర కాదురా, తిరుపతి ఉండి. అయితే డబ్బులే చేస్తాపా. సార్, మంచి నూనె కేజీ ఎంత? 32 రూపాయలు. ఓహో, 32 రూపాయల చొప్పున 20 మిల్లీ లీటర్లు ఎంత సార్? సార్ సార్, వీడు నా చాక్లెట్లు తినేశాడు సార్. అంత అబద్ధం సార్, వీడే తినేసి నామే చెప్తున్నాడు సార్. కాదు, వీడు తిన్నాడు సార్. నేను తినలేదు. కాదు, తిన్నావు. తినలేదు. తిన్నావు. తినలేదు. ఆగండి, 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 ఆగండి. ఏమయ్యా, చిన్నపిల్లాడి దగ్గర చాక్లెట్ లాక్కొని తినడానికి సిగ్గులేదు? ఇచ్చే, వాడు చాక్లెట్ వాడికి ఇచ్చే. నేను తినలేదు మొర్ర అంటే మీరు కూడా వినిపించుకోలేదండి. నా చాక్లెట్ తినేసి లేదు లేదు అంటున్నావు. ఉండి నీ పని చెప్తా. సార్, ఆ టవల్ ఇవ్వండి సార్. కొట్టు, బాగా కొట్టు. నా చాక్లెట్లు తింటావా? ఉండి నీ పని చెప్తా. కొట్టు, చెద కొట్టు. ఉండు బాబు, దీంతో కొట్టు. దీంతో కొడితే చచ్చిపోతాడు, అందుకని టవల్ తోనే కొడతా. కొట్టు, విసురు, బాగా విసురు. తండ్రి లాంటి వాణ్ణి నన్ను కొడతావా? నీ సంగతి చెబుతాను. ఏయ్! నాకున్న కోపానికి నిన్ను పిండి పిప్పిచ్చేయగలనురా. కానీ చిన్నపిల్లాడు కదా వదిలేస్తాను. చిన్నపిల్లాడిని చేసి మోసం చేస్తావా? గుర్తుందా నీకు? విసురు, బాగా విసురు. ఏయ్! ఇంకా లాభం లేదురా, ఇంకా లాభం లేదు. నన్ను కొడతారా మీ ఇద్దరు కలిసి? నిన్ను ఆ షాపు వాడిని ఇద్దరిని కలిపి చంపేస్తా. చంపేస్తా. సార్ సార్, వాడి సంగతి చూద్దాం. అలాగే బాబు, ఉండు ఈ టవల్. అయ్యో, నా నూనె, నా నూనె, నా నూనె. ఆర్బిడబ్ల్యూ విజిలు ఆర్బిడబ్ల్యూ అయ్యో, ఆ రాక్షసి, ఆ నక్క, మీ అక్క నా ప్రాణం తోడేస్తుంది. ఏం చేయను, చూస్తూనే ఉన్నా. రాక్షసుడి చేతుల్లో ఇరుకున్న రాకు పరలో ఉంది నా పరిస్థితి. దానికి ప్లాన్ ఆలోచించారు. ఏమిటది? అదే ఆదివారం అర్ధరాత్రి పూట ఇదే ఆనపాద కింద మన ఇద్దరికి గంధర్వ వివాహం. నువ్వు రెడీగా ఉంది. నిజంగా నిజం. ఈ ఆనపాద మీద ఒట్టు. బాబు, దాని మహిమ కాదు కదా. విజ్జి, విజ్జి, నా బజ్జి దండలు పట్టుకొచ్చాను. ఇంకా మన పెళ్ళే కావాలి. అదే మీ అక్క నక్క రాక్షసి గయ్యాల గంప, అది రాకుండా మనకి పెళ్లి జరిగిపోతే ఎంతో ఆనందం. మరి నువ్వు లేకపోతే ఎలా చెప్పమ్మా? నేను నక్కనా, రాక్షసనా, గయ్యాల గంపనా? మిమ్మల్ని అన్నదండి. ఇవాళ అటు ఇటు తేలిపోవాలి. నేను ఆడదాన్ని కానా? మీ మీద మీకే ఎందుకండి తనమానం? వదిలితే మీరిద్దరు కలిసి కులుకున్నారా? అది ఇద్దరు జరగదు. ఇదే నీకు ఆఖరి వార్నింగ్. మంచిగా మనసు మార్చుకొని నాకు లొంగావా? సరే సరే, లేదా నిన్ను ఏ ఎలకనో పిల్లనో చేసి కరకర కాసు వండి. ఇప్పుడే బుర్రలో ఓ మెరుపు మెరిసిందిరా. కొత్త ప్రాస కనిపెట్టాను, కాతో ఇస్తా. ఏ కాకి
కాకీక కాకికి కోక, ఆ కాకీక కాకికి కాక కోకిక కుక్కక. ఇందులో 24 కాలున్నాయి. ఎలా ఉంది? నాన్నగారు మీ ప్రాస ఈ బొద్దలా ఉంది. పోనీ ఇంకోటి ఇస్తా. నా మీద నాని నాని, నీ నూనె నీ నూనె, నా నూనె నా నూనె, నేనై నేను, నీ నూనె నా నూనెని, నా నూనె నీ నూనె నన్నన్నా, నిన్నను నేనా? నోనోను, నేనన్నానా నున్నని నాన్న? నై. ఇందులో 56 నాలున్నాయి. లెక్క చూసుకు కావాలంటే. నాన్న ఇవి కూడా కలుపుకో 58 అవుతాయి. 58. ఇదిగో ఇప్పుడు ఏమైందనే ఇలా సైన్ అవుతున్నావు? నిన్న తాతయ్య గారు పోటీ మధ్యలో ఎందుకు వెళ్ళిపోయారో అర్థం కాలేదండి. తను చచ్చిపోతానని తెలిసి అక్కడ పోతే పోటీ అయిపోతుందేమోనని కావాలని దూరంగా వెళ్ళిపోయారని ఇప్పుడు అనిపించి ఏడుపు వచ్చిందండి. నిజమేనే మహానుభావుడు. చూడు, చచ్చిపోయిన వారి పట్ల మౌనం పాటించాలే తప్ప ఇలా ఏలేసి చప్పట్లు కొట్టి గోల్ చేయకూడదు. నాకు తెలీదండి. నా కర్మ. మన పెళ్లి చూపులప్పుడు సరిగ్గా నిన్నింటో నుంచి తీసుకొచ్చే ముందు లోపల నుంచి కై అని ఏల వినిపించి అదిరిపడ్డాను. అదేదో దొడ్డో పాలేరు ఏదో ఏలేశాడని సర్ది చెప్పాడు మీ నాన్న. నిజమని నమ్మి మోసపోయాను. రాబోతుండగా కిటికీలోంచి మిమ్మల్ని చూశాను, అంతే. ఆ? ఏమిటే చేస్తున్నావు? మూత తీస్తున్నానండి. మూత మంగళసూత్రంతో. అందుకేనే నువ్వు ఇలా వీటితో మూతలు తీసి తిరగమూతలు పెట్టి చేయడంతోనే నేను నలిగి మాడి చస్తున్నాను అక్కడ. వద్దు, ఇప్పుడు అలాంటివి పెట్టుకో. నువ్వు ఇప్పుడు ఈ పని చేస్తే గుండె ఆగి చస్తుంది. చూడు, నీకోసం పట్టం నుంచి పూలు తీసుకొచ్చాను. ఆ? ఇది హీరో హీరోయిన్ మధ్య వచ్చే సిచ్యువేషన్ సాంగ్ సార్. అంతవరకు భార్యాభర్తలు ఇద్దరు బానే ఉన్నారు. ఇంతలో వారిద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. మాట పెరిగి హీరో హీరోయిన్ లాగి చెంప మీద కొట్టారు. దాంతో ఆమె రెచ్చిపోయి కాళికాదేవిలాగా విజృంభిస్తుంది సార్. దొరికిన సామాను దొరికినట్టు అతని మీదకి విసిరేస్తుంది. ఏంటండి ఇది? ముందుగా ఆ పాత్ర పొందే అనుభూతులన్నీ తానే అనుభవిస్తాడు. ఆ సన్నివేశాన్ని క్షుణ్ణంగా జీర్ణం చేసుకుంటాడు. ఆ తర్వాతే ట్యూన్ చేస్తాడు. అదన్నమాట ఆయనలోని ప్రత్యేకత. అంత గొడవ జరగడానికి ఏమీ లేదు సార్. వడ్ల గింజలో బియ్యపు గింజ. ఆ తర్వాత హీరోయిన్ తల గుడ్డ కట్టుకుని పడుకుంటుంది. ఆమె ఫేస్ మీద కట్ చేస్తే కళ్ళ నిండా నీళ్లు సార్. దుఃఖం పొంగుకొచ్చి బావురమంటుంది సార్. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ సాంగ్ సార్. నువ్వేనా మ్యూజిక్ డైరెక్టర్వి? ఎవరైనా నువ్వు సార్ సీరియస్ గా ట్యూన్ చేస్తుంటే డిస్టర్బ్ చేయడానికి వచ్చావా? డిస్టర్బ్ చేయడానికి రాలేదు. వాడిని దిష్టి బొమ్మని చేసి వేలాడి కట్టడానికి వచ్చాను. రాయ్, ఇలా రారా. వీడవడండి బాబు. ఏంట్రా, అంతటి మహాపండితులు, శాస్త్రీయ సంగీతంలో దిట్టలు, వాళ్ళని కోరస్ గుంపులో నుంచబడతారు. పైగా 6 నిమిషాల పాటలో 1/2 నిమిషం కూడా లేని ఓహోహో ఆహాహా అని వారితో పాడిస్తావా? ఎవరైనా నువ్వు పో బయటికి. ఏయ్, ఈ చెయ్యి ఏంటో తెలుసా? కంఠాన్నితో చర్మం కుట్టే చెయ్యి. తోలు పొడిచేగా జాగ్రత్త. మీకు కాస్తో కూస్తో విద్వత్తుందని వస్తూనే తెలిసింది. ఇలా చేయి చేసుకున్నందుకు క్షమించండి. వాళ్ళు శ్రీరంగం బ్రదర్స్, సంగీత కళానిధులు. పాడిస్తే మొత్తం పాట వాళ్ళతో పాడించండి, అంతేగాని ఇలా చిల్లర మల్లర కూతలు కాదు.